హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసమని మనం ఫస్ట్ కొన్ని ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. కొన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, మరికొన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి వేయించుకోవాలి. మ్యారినేషన్ కోసం మనం ఇక్కడ 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చికెన్ కలిపి పెట్టుకొని తర్వాత మనం రైస్ కోసం 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాం. ఇక్కడ దీనికోసం మనం ఫస్ట్ వాటర్ మనకి సరిపడా వాటర్ పెట్టుకొని అది మరిగాక అందులో మనం వేసుకున్న రైస్ వేసి ఉడికించుకోవాలి. రైస్ అనేది 70% ఉడకాలి. అలాగే మనం ఇందాక చేసుకున్న చికెన్ కూడా 70% ఉడికే వరకు ఉంచుకోవాలి. ఒకసారి మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా ఫస్ట్ రైస్ లేయర్ వేసుకోవాలి, తర్వాత చికెన్ లేయర్ పెట్టుకోవాలి, మళ్ళీ రైస్ లేయర్ పెట్టుకోవాలి. మనం ఇది మాడిపోకుండా కింద ఇలా లేయర్స్ లాగా పెట్టుకున్నాక మనం కింద స్టవ్ పైన పెట్టేటప్పుడు కింద ఒక పెనం లాంటిది, ఒక పెంక లాంటిది పెట్టుకొని దానిపైన మనం ఇది గిన్నె పెట్టుకుంటే మాడకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం దీనిపైన వెయిట్ కోసమని మనం ఇక్కడైతే బిన్నెని యూజ్ చేసాం, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు వెయిట్ కోసం. తర్వాత ఒక 35 మినిట్స్ అట్లా పెట్టుకుంటే, ఒక మామూలు ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చిన్నపిల్లల కోసం అనేది ఫస్ట్ కారం లేకుండా ఉండడానికి పైన తీసి పెట్టుకోవాలి. ఇలా అయిందండి మన చికెన్ బిర్యానీ అనేది ఈజీగా. చూడండి.